రేపో మాపో ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వెళ్ళినప్పుడు జైశంకర్ కూడా ఇదే పరుష పదజాలం వాడితే అమెరికా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఆ నావ్రోవ్ అనేవాడు మళ్ళీ తాజాగా కారు కోతలు కోస్తానే ఉన్నాడు. భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, ఇంతకుముందు ఇంత కొనేది కాదు, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాకే కొంటుంది, ఆ కొన్నటువంటి కారణంగా ఎదురవుతున్నటువంటి అదే సంక్షోభము, ప్రాణాలు పోతున్నా సరే దానికి ఏమీ తెలియట్లేదు అంటే చివరికి ఎక్స్ ఏదైతే ట్విట్టర్ ఉందో అదే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పు మాట్లాడుతున్నాడు నావ్రోవ్ అని ఖండించింది. ఎందుకనయ్యా అంటే భారతదేశం కొంటున్నటువంటిది ఇంతకుముందు కొంది, అయితే అప్పుడు 2% కొంది, ఇప్పుడు 38% కొంటుంది. ఇప్పుడే కొంటుంది. ఎందుకు? భారత అవసరాలు రీచ్, అంతేగాని ఉక్రెయిన్లో జనాన్ని చంపమని రష్యాని ప్రోత్సహించడానికి కాదు, లేదా రష్యాలు జనాన్ని చంపని చెప్పి ఉక్రెయిన్ని ప్రోత్సహించడానికి కాదు. వాళ్ళ ఆ ఆయిల్ భద్రత వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నావ్రోవ్ అని చెప్పేసి ఎక్స్ దాన్ని ఫ్యాక్ట్ చెక్ కింద ఖండించింది. దాంతో నావ్రోవ్ గాడికి మండిపోయి ఎలన్ మాస్క్ని తిట్టిపోస్తున్నాడు, ఎట్లా మాట్లాడతావని చెప్పేసి వాడి నోటికి వచ్చిన కారు కోతలు అయితే కుయ్యొచ్చట.